ధర్మారం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు టీడీపీ నాయకుడు పైడాల శ్రీరామ్. అలాగే మండల స్థాయిలో ఇప్పటికే తన పాదయాత్రను కొనసాగించిన ఇప్పుడు ధర్మారం పట్టణంలో క్షేత్రస్థాయి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు పైడాల శ్రీరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పాదయాత్ర ధర్మారం పట్టణంలో ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ముఖ్య ఉద్దేశం ఏంటి? దీంట్లో ఒకటేనండి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వార్డులన్నీ కూడా తిరిగి చాలామందితో మాట్లాడడం జరిగింది. కానీ ఒక పాదయాత్ర ద్వారా ఈరోజు ప్రజా చైతన్య పాదయాత్ర ఇది. వాస్తవంగా అంటే ప్రజల్ని చైతన్యపరుస్తూ ఒకరికొకరు మేమంతా ఉన్నాం, మీరంతా కలిసి రండి అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ధర్మవరం పట్టణంలో నాయకులంతా కలిసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, వివిధ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి, ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి, ఆ సమస్యలన్నీ కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడాలి, వార్డుల్లోనే మాట్లాడాలి ఇంకొకసారి అనే దాని మీదనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మండల స్థాయిలో మీరు ప్రజాస్థాయి యాత్ర చేపట్టారు, ఇప్పుడు పట్టణంలో చేపట్టారు. అంటే మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు పట్టణంలో ఎట్లా? ఖచ్చితంగా అండి, గ్రామాల్లో అయిపోయేసరికి సమస్యలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, పట్టణాల్లోకి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఆ సమస్యకి ఈ సమస్యకి డిఫరెన్స్ ఉంటుంది. మేము నేరుగా వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కరిగా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక సమస్య, ప్రతి ఇంటి దగ్గర పాంప్లెట్ ఇస్తూ రేపు చేయబోయే కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు ఈరోజు ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. కానీ కలెక్టివ్గా ఎక్కడ ఒక సమస్య మీద మాట్లాడిన అవకాశం మాకు దొరకలేదు. ఎందుకంటే ఇళ్ళ దగ్గరకు డోర్ టు డోర్ చేశాం, కానీ కలెక్టివ్గా ఒక దగ్గర చేయడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 10 మంది 10 రకాల మనుషులు వస్తారు, 10 రకాల మనుషులు 10 రకాల వ్యూస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని నుంచి మేము కూడా రేపు పొద్దున్న ఏ రకంగా వ్యవహరించుకుంటే వీళ్ళని సమస్య లేకోకుండా మేము ముందుకు తీసుకురాగలుగుతాం, ధర్మం అనే సమస్యల నుంచి ముందుకు దూరం చేయగలుగుతాం అనే విషయాన్ని కూడా మేము ఈరోజు మాట్లాడడంతో ఈ యాత్ర మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ధర్మారం అంటేనే చేనేతల సమస్యలతో పాటు బిజినెస్ పర్సన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారికి మీరు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు? ఈరోజు సింపుల్ అండి, మాకు ఈరోజు అర్థమయ్యే పద్ధతుల్లో రాజకీయము బిజినెస్ అనే దాన్ని కలపకూడదు అనేది మాకు ఎక్కువగా ధర్మవరంలో జరుగుతున్న సరైన కొన్ని ఇష్యూస్ నుంచి మాకు అర్థమవుతాను. రాజకీయాన్ని బిజినెస్ని రెండు కలిపి మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే పూర్తి బిజినెస్ దెబ్బతినిపోయే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫేవరిజమ్స్ చేసుకుంటూ కొన్ని దగ్గరలో ఈ ఫీల్డ్లో గత 5 ఏళ్ల నుంచి చాలామందిని కొత్తగా ఎంటర్ చేసి గతంలో నుంచి కొన్ని తరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చాలామంది నాకు చెప్పడం జరిగింది, వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు కలిసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి నా వ్యూస్ అనేవి మేము తీసుకుంటాము. చేనేతలకు కూడా అండగా నిలబడుతుంది, గతంలో కూడా అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ రేపు వచ్చే కాలంలో కూడా ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. వాళ్ళ ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంకా పెంపొందించే పరిస్థితి మేము చేస్తాము. ఇప్పుడు ధర్మారం అంటే పైడాల అంటే ధర్మారం అలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మీరు యువనాయకుడిగా ధర్మారంలో పైడాల బ్రాండ్ని మరోసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈసారి ధర్మారంలో టీడీపీ పార్టీ జెండా ఎగరవేసే అవకాశం ఉందంటారా? 100కి 100 ఉంటుందండి. ఎందుకంటే ధర్మవరం పట్టణంలో ఈరోజు కొత్తగా నేను వచ్చి జెండా ఎగరేసేది అన్నది. ధర్మవరంలోనే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కంటూ ఒక క్యాడర్ అనేది కానీ ఓటర్ అనేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఉన్నారు. లోపల సింబల్ని చూస్తే ఓటు పడే ఓట్లు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం మీద అంత గౌరవం ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత. ఖచ్చితంగా తీసుకెళ్తాము. 2024లో పైడాల శ్రీరామ్ జెండా ఎగరైపోతున్నాడు ధర్మవరం పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా యాత్ర చేపట్టాలని, అలాగే ఇప్పటికే మండల స్థాయిలో యాత్ర పూర్తి కొనసాగించాను. ఇప్పుడు పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర ముందుకు కొనసాగిస్తారు. ఖచ్చితంగా ధర్మవరం పట్టణంలో టీడీపీ జెండా ఎగరవేస్తా అంటూ కూడా టీడీపీ యువనాయకుడు పైడాల శ్రీరామ్ చెబుతున్న పరిస్థితి. జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, ధర్మవరం నుంచి.